ఇంకా 30% ఎక్కువే ఉంటుంది. అంత వెల్ సెటిల్డ్. అంతేగాకుండా సార్ దాదాపుగా ప్రతి నెల దాన ధర్మాల కోసమే 60,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు చేయటం జరుగుతుంది. అంటే ఉన్న ఆదాయంలో ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలి, సమాజ బాగు కోసం ఉపయోగించాలని మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి. అందరికి మంచి చేయాలి, మంచి జరగాలని భావించే వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి మన ఫ్రెండ్స్ ఆఫ్ ప్రెస్టేజ్ ఫ్యామిలీలోకి రావటం, అందులో నా లైఫ్ ప్లానర్‌గా ఉండటం, నాకు మార్గదర్శిగా ఉండటం, నేను గురువుగా భావిస్తాను. ప్రతి విషయంలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో మందికి ఇన్స్పైర్ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. గ్రేట్ లీడర్ మోహన్ రావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు లీడ్ చేసినటువంటి విజయలక్ష్మి మేడం గారికి కూడా గుడ్ మార్నింగ్ చెబుతున్నాను. ఎందువల్లంటే ఏ పని చేసినా అంకిత భావం అనేటువంటిది ముఖ్యం. అట్లాగే మీరున్నారు రవి సార్ గారు. ఆయన చెబితే చేయాలనే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. మమ్మల్ని ఈ రోజుకి కాదు, మేము చేరిన కాడి నుంచి మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ప్రగతి పదంలో నడిపించాలనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మా మెంటర్గా ఉండటం అనేటువంటిది, మా అప్లైనర్గా ఉండటం అనేటువంటిది కూడా మా అదృష్టంగా భావిస్తూ, మరి ఈ జూమ్లో చేరినటువంటి మరి 300 మంది ఉన్నారు. తర్వాత మన యూట్యూబ్ లింక్లో కూడా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ నా యొక్క జీవిత గమనాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందువల్లంటే ఈరోజు ఈ జూమ్లో ఎక్కువ మంది కూడా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వటం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందువల్లంటే మనం మనిషి పుట్టొచ్చు, చావచ్చు. కానీ పుట్టేటప్పుడు ఎంత ప్రేమగా అయితే తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, మా అమ్మాయి పుట్టింది, మా అబ్బాయి పుట్టాడు అని ఎంతో ప్రేమగా అభిమానంగా ఉంటారు. అంటే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదంట. అంటే చిన్నప్పుడు మనం బయటికి పోతుంటే మనకు అడ్డం పడుతుంటారు పిల్లలు. వాళ్ళని ఎంతో ప్రేమగా చూస్తాం. తర్వాత గడ్డాలు మీసాలు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మన మాట వినరు. కానీ జీవిత గమనం అనేటువంటి దాంట్లో ఒడిదుడుకులు అనేటువంటి సహజంగా వస్తాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ వెస్టేజ్ ఫ్యామిలీ అనేటువంటిది ఒడిదుడుకులు లేనటువంటి ఫ్యామిలీ. మనం ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చి మనకి ఇబ్బంది కలగవచ్చు. కానీ అవన్నీ మనం కూడా పట్టించుకోకూడదు. కాబట్టి దీని ముందు నా యొక్క జీవిత గమనాన్ని 2 నిమిషాల్లో చెప్పి మనం వెస్టేజ్ గురించి చెప్పుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను చీరాల ప్రక్కన ఉన్నటువంటి దేవాంగపురి గ్రామంలో 1955లో జన్మించా. ఇప్పుడు నా వయసు 71 సంవత్సరం జరుగుతూ ఉంది. మా తల్లిదండ్రులు బట్ట సుబ్బారావు, బాలాంబలు. నేను మొట్టమొదటగా నేను జన్మించినప్పుడు చాలా ప్రేమగా చూసుకున్నారు. అంతేకాదు నాకంటే మరి మా నాన్నకంటే మా తాతగారు రుద్రముని, ఆయన ఎంతో ప్రేమగా పెద్ద అయిన దాకా కూడా నన్ను ఎత్తుకొని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. ఆ విధంగా మా ఊళ్ళోనే నేను చదువుకొని ఆ తర్వాత తెలుగు భాష మీద అభిమానం చేత ఒంగోలు ఓరియంటల్ కాలేజీలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి సంస్కృత కళాశాలలో 1972 నుంచి 75 వరకు సంస్కృత కాలేజీలో చదివి అక్కడి నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి అక్కడే మా గురువు గారైనటువంటి ఆచార్య కొర్లపాటి శ్రీరామూర్తి గారి నేతృత్వంలో ఎంఫిల్ కూడా చేసి గ్రామం మీద ఉన్నటువంటి మమకారం చేత గ్రామాల్లోనే ఉండాలి, మనం తల్లిదండ్రులకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ యొక్క కష్ట సుఖాలని పంచుకోవాలనేటువంటి ఉద్దేశం చేత వేటపాలెం బండ్లబాపై హిందూ జూనియర్ కాలేజీలో ఉపాధ్యాయుడిగా చేరటం. ఆ తర్వాత నేను 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మరి పాఠాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా నా జీవిత గమనంలో మరి 1981లో మా సతీమణి
మరి పుష్పవల్లితో వివాహం జరగటం జరిగింది. మరి మాకు ఇద్దరు పిల్లలు, రవివర్మ, రుద్రవర్మ. వాళ్ళిద్దరు కూడా యూకేలో ఉంటారు. ఆ విధంగా ఉండేటువంటి సమయంలో నేను రిటైర్డ్ అయ్యి కూడా దగ్గర దగ్గర 13 సంవత్సరాలైంది. అయినప్పటికి కూడా నేను గ్రామానికి ఏదైనా సేవ చేయాలి, చదువుకునేటప్పుడు కానీ, తర్వాత ఉద్యోగంలో చేరినప్పుడు కానీ, కొంతమంది పిల్లలను దత్తత తీసుకోవటం కానీ, సేవ సేవ సేవ. అంతేకాకుండా వేటపాలెం రోటరీ క్లబ్కి 2023, 24లో కూడా నేను ప్రెసిడెంట్గా పనిచేసి 105 క్లబ్బుల్లో నేను బెస్ట్ రోటరీ ప్రెసిడెంట్ అవార్డు కూడా తీసుకోవటం జరిగింది. ఇదంతా కూడా నా యొక్క పూర్వజన్మ సుకృతం, మా తల్లిదండ్రుల యొక్క పుణ్య ఫలితంగా నాకు ఈ యొక్క మహద్భాగ్యం అనేటువంటి కలిగిందనేటువంటి ఆలోచన చేస్తున్నాను. ఈ క్రమంలో నేను ఆరోగ్యవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశించేది మొట్టమొదటి నుంచి కూడా షటిల్ ఆడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడిని. షటిల్ చీరాల్లో మరి ఇండోర్ స్టేడియంలో ఈ రోజు వరకు కూడా నేను 7 నుంచి 9 గంటల వరకు మా మిత్రుల యొక్క సహకారంతో రోజు షటిల్ ఆడతాను. ఆరోగ్యవంతమైన జీవితం అంటే ఆరోగ్యం ఉండాలి, ఆదాయం ఉండాలి. ఆరోగ్యం అయితే ఉంది, ఆదాయం కూడా ఉంది. కానీ ఏదైనా ఒక సేవ చేయాలి అనేటువంటి క్రమంలో మరి మేము ఆడేటువంటి సమయంలో మాతో పాటు ఆడేటువంటి కిరణ్మయి మేడం గారు నన్ను ఈ దీంట్లో వెస్టేజ్లో చేరండి, ఇది చాలా పొందగలిగినటువంటి బిజినెస్ అని చెప్పడంతో ఆ రోజు మరి రవి సార్ గారి, అనిల్ సార్ గారు వచ్చి నన్ను జాయిన్ చేయించడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు నేను వెనుదిరగకుండా అలుపెరగని పోరాట యోధుల్లాగా ప్రయత్నం చేస్తున్నానని నేను మనసులో అనుకున్నా. ఆ క్రమంలో మరి రవి సార్ రావటం, రవి సార్తో పాటు కలిసి ప్రయాణం చేయటం అనేటువంటిది నా జీవితంలో మరిచిపోలేని మరుపురాని సంఘటనగా భావిస్తుంది. నేను హైయెస్ట్ తీసుకున్నట్లయితే 26,000 తీసుకున్నా. అంటే తర్వాత కాలక్రమంలో మనం తగ్గొచ్చు, పెరగొచ్చు, అది వేరే విషయం. కానీ మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలన్నట్లయితే వెస్టేజ్లో స్థిరత్వం అనేటువంటి ఉండాలి. కాన్స్టిట్యున్సీ స్థిరత్వం అనేటువంటి ఉండాలి. మనసు ఎలాగే ఉండాలి, మనిషి అలాగే ఉండాలి. అలా ఉన్నట్లయితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఈజీగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ క్రమంలో నాతో పాటు నా లైఫ్ లైనర్స్ చాలామంది, బుల్లెమ్మాయి మేడం కానీ, గోవర్ధన్ సార్ కానీ, అలాగే చాలామంది మిత్రులు ఉన్నారు. అలాగే విజయ్ కుమార్ సార్ గారు కానీ, పేర్లు చెప్పుకున్నట్లయితే నా లైఫ్ లైనర్స్ దగ్గరగా 500 మంది ఉన్నారు. 500 మంది పేర్లు చెప్పగలను. కానీ మన ఈ జూమ్లో ఉండేటువంటి విధానం చూసినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని చెప్పాలనేటువంటిది మన ఆలోచన, మన విధానం. కాబట్టి నేను ఒకటే అనుకున్నా, మనకి ఫస్ట్ మనం జాయిన్ అయినప్పుడు ఏ విధమైనటువంటి రూపాయి కట్టే పని లేదు. నాకు చాలామంది అడిగారు, ఏమయ్యా నీకేం కర్మరా, నువ్వేంది ఈ పని ఏందని అన్నారు. కాదు, మనం సేవ చేయాలి, కొంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి ఏ లక్ష్యం అయితే ఉన్నదో ఆ లక్ష్యం కోసమే నేను ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనలో ఉండ. అంతేగాని మనం దాన్ని ఏదో ఒక డబ్బు సంపాదించాలి, మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి అనేటువంటి, ఇది దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను అనమాట. ఒక అంధుడు, గుడ్డివాడు గుడికి వెళ్ళాడు. మరి గుడికి గుడ్డివాడు వెళ్తే జనం ఏం చేస్తారు, అందరు నవ్వారు. నవ్వితే ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా నువ్వు గుడ్డివాడివి కదా, మరి ఆలయానికి వచ్చావు, దేవుని దర్శించడానికి వచ్చావు కదా, మరి దేవుడు నీకు కనపడతాడా అని అడిగాడు. అడిగితే ఆ గుడ్డివాడు ఒకటే చెప్పాడు, ఏమని, దేవుణ్ణి నేను చూడలేను, కానీ దేవుడు నన్ను చూస్తాడు, నాకు అదే భాగ్యం, అదే సంపద అన్నాడు. చూడండి, దాంట్లో ఉండేటువంటి భావాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు కనపడిపోయినా మన మనసులో దేవుడు ఉండాలి, అలాగే మన మనసుల్లో వెస్టేజ్ ఉండాలి. అంతేగాని అంగు కోసం, ఆర్భాటం కోసం అనేటువంటిది కాదు. మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలన్నట్లయితే మనసులో ఏముండాలి, వెస్టేజ్ ఉండాలి. మాటలు కాదు, చేతల్లో చూపించాలనేటువంటిది ఆ యొక్క గుడ్డివాడి యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఏం చేయాలి,
ఎలా చేయాలి, ఎలా చేస్తే మన వెస్టేజ్లో ఒక గుర్తింపును గౌరవాన్ని తీసుకొస్తామనేటువంటి ఆలోచన ఉండాలి. చేరినటువంటి ప్రతి వాళ్ళకు కూడా మరి మరి బాలి సారు, తర్వాత ఎంఎస్ఆర్ గారు, ఇటువంటి మహానుభావులు, అలాగే సుబ్బయ్య శెట్టి సార్ లాంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటి అంటే స్థిరత్వం ఉండాలని చెబుతున్నారు. స్టాండర్డ్ ఒక కంపెనీ, మనకి దేశంలో ఐఎస్ఐ బ్రాండ్ ఉంది, అది ఒక స్టాండర్డ్, ఒక గుర్తింపు ఉన్నటువంటి ఇది స్టాంప్ అన్నమాట. అంటే ఏంది, మన దేశంలో ఉత్పత్తులు అయ్యేటువంటి వాటిలో ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం, ఆ ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నటువంటి వస్తువే మనం కొంటాం. అలాగే ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో వెస్టేజ్ అనేటువంటి బ్రాండ్ ఐఎస్ఐ మార్క్తో సమానం, అంత స్టాండర్డ్ ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయి. కాబట్టి అలాగా మనం చేరినప్పుడు ఫ్రీ ఐడి ఇస్తారు. ఫ్రీ ఐడి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ముందు పోయినటువంటి వాళ్ళు ఎవరి దగ్గరికి అయితే మనం వెళ్తామో ఆ వెళ్ళినటువంటి వాళ్ళకి మనం నువ్వు చేరు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, నువ్వు వాడు, ముందు యూజ్, వాడమని చెబుతున్నారు. లైక్, దాన్ని ప్రేమించు, షేర్, 10 మందికి పంచు. కాబట్టి ఎప్పుడైతే ఈ 3 స్టెప్పులు మనం తీసుకుంటామో అప్పుడు మన గ్రోత్ అనేటువంటి బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే మనకి చాలామంది చెబుతుంటారు, నువ్వు చేరిన తర్వాత కొంతమంది నీ కింద లైఫ్ లైనర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి మనకి ఎవరైతే మెంటర్స్ ఉంటారో, మన అప్లైనర్స్ ఉంటారో, వాళ్ళ యొక్క సహకారంతో మనం డెవలప్ కావాలి. అందువల్ల ఫస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ లైన్ అనేటువంటిది ఎలా ఉండాలన్నట్లయితే స్థిరత్వంగా ఉండాలి. అంటే ఫస్ట్ లైన్ అనేటువంటిది ఫస్ట్ ఈజ్ బెస్ట్, ఫస్ట్ లైన్ అనేటువంటి బెస్ట్గా ఉండాలన్నట్లయితే ప్రతి నెలలో కూడా కనీసం 500, 600, అంటే గ్రోత్ అనేటువంటిది బాగా పెరగాలి. అది ఎలా అన్నట్లయితే మనం ఎలా చూస్తాం, మనం ఒక చెట్టును చూస్తాం. ఒక చెట్టు అనేటువంటిది కానీ చూసినట్లయితే అది ఆ చెట్టు, ప్రతి చెట్టు ఏమనుకుంటుంది, ఆకాశం అంత ఎత్తు ఎదగాలనుకుంటుంది. ఎదిగే క్రమంలో ఏం చేస్తుంది, అది వేళ్ళని భూమి లోపల ఏం చేస్తుంది, బాగా విస్తరింపజేస్తుంది. మరి ఆ విధంగా వేళ్ళు ఎప్పుడైతే విస్తరించిపోతాయో అప్పుడు దానికి ఒక బలం అనేటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది. అలాగే మనం చేరిన వెంటనే ఫస్ట్ లైన్ ఏదే ఉంటుందో ఆ ఫస్ట్ లైన్ అనేటువంటిది బాగా ఎదుగుదలగా ఉండేటువంటి విధంగా, మన స్థిరత్వం కలిగి ఉండేటువంటి విధంగా మనం చేయాలి. అంతేకాకుండా ఎప్పుడైతే మనకు ఫస్ట్ లైన్ బాగా డెవలప్ అవుతుందో అప్పుడు ఎత్తు ఎదిగే కొద్ది కూడా మనం ఒదిగి ఉండాలనేటువంటి భావాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉండబట్టి మరి సుబ్బయ్య శెట్టి గారు కానీ, ఎంఎస్ఆర్ గురువు గారు కానీ, సురేష్ సార్ గారు కానీ, మరి ఆనంద్ సార్ కానీ, రవి సార్ గారు కానీ, మరి శారణ సార్ కానీ, బ్రహ్మయ్య సార్ గారు కానీ, ఇటువంటి వాళ్ళంతా కూడా ఒదిగి ఉండి మరి మన వెస్టేజ్ కంపెనీ యొక్క మరి లక్ష్యాన్ని పెట్టినటువంటి కండిషన్స్ని అమలు చేసుకుంటూ ఇంతెంతై వటుడెంతై అన్నట్లుగా పెరుగుతూ వస్తున్నారు. కాబట్టి మరి సుబ్బయ్య శెట్టి గారు మేము మైసూర్ క్యాంపుకు పోయినప్పుడు ఆయన ఒకటి చెప్పాడు, చెబితే చేయాలి అనేటువంటి గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మనం మార్పు చెందుతూ ఉండాలి. అంతేగాని నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేటువంటి లక్ష్యంతో ఉంటే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా గ్రోత్ మైండ్ సెట్, ఇప్పుడు ఏం జరుగుతుంది, కంపెనీ ఎటువంటి కొత్త కొత్త మరి ప్రోడక్ట్ తీసుకొస్తుంది, ఎక్కడ మీటింగులు జరుగుతున్నాయి అనేటువంటి మీటింగులు ఎవరైతే ఎక్కువగా వెళ్తారో, మీటింగుల యొక్క ఆలోచన విధానాన్ని ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళు అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా మనం భయపడాల్సినటువంటి పని లేదు. ఎప్పుడైతే నువ్వు మీటింగులకి వెళ్ళి ఆ మీటింగుల్లో ఉండేటువంటి ఆలోచనల్ని అమలు చేసేటువంటి దానికి మరి లైఫ్ లైనర్స్, తర్వాత మనకి మెంటర్స్, మన అప్లైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క సలహాలు, సూచనలు అనేటువంటి తీసుకోవాలి. అంటే మనకి ఒక 50,000, ఒక 25,000, 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు,
10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు వచ్చేంత వరకు పోరాటం చేయాలి. పోరాటం కాదు, దాంట్లో స్థిరత్వంగా ఉండాలి. మరి సుబ్బయ్య శెట్టి గారు, నేను మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయనకి అప్పుడే కాలుకి ఏదో ఫ్రాక్చర్ ఏదో అయినట్లుంది. కాలు కట్టుకొని కూడా వచ్చి మరి ఆ 2 రోజులు మీటింగ్ చెప్పారు. చెబితే నేను ఆశ్చర్యపోయా. ఏంటి 50 లక్షలు తీసుకునేటువంటి సుబ్బయ్య శెట్టి గారు వచ్చి మరి అనారోగ్యంగా ఉన్నప్పటికి కూడా వచ్చి మీటింగ్ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోవటమే కాదు, ఆయన టైం బౌండ్. 2 అంటే 2ంటికి, 3 అంటే 3ంటికి, 9 అంటే 9ంటికి వచ్చి ఒకసారి ఒకరోజు ఆలస్యంగా చాలామంది వచ్చారు. వాళ్ళందరిని కూడా చాలా మరి అంటే ప్రేమపూర్వకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అంటే ఇది ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రేమపూర్వకంగా అయ్యా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి సున్నితంగా చెప్పి వాళ్ళలో ఒక టైం బౌండ్ అనేటువంటి దాన్ని నిర్దేశించినటువంటి మహానుభావుడు సుబ్బయ్య శెట్టి సార్. నేను ఆయన ఎప్పుడు కూడా ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పేటువంటి మాటలు వింటంటే నాకు ఒళ్ళు పులకరించిపోతాయి. ఏంటి ఒక్కరోజు 5 మీటింగులు చెప్పటం ఏంటి? 21 లక్షలు తీసుకునేటువంటి వ్యక్తి రోజుకు 5 మీటింగులు చెబుతూ ఒక మిషన్ లాగా మరి పనిచేస్తున్నారంటే ఆయన ద్వారా కొంతమంది పేద జీవుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి వ్యక్తి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సూర్యుడు ఏ విధంగా అయితే ఫైర్ 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 అని ఉదయాన్నే మనకి మరి వెలుగులు నింపుతాడో మరి ఆ ఎంఎస్ఆర్ గురువు గారు కూడా ఫైర్ అనేటువంటిది ఉన్నది. ఆ ఫైర్ ఉండబట్టే మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చేటువంటి దానికి. అలాగే ఆకాశంలో విమానం ఎగురుతుంది, దానికి కూడా ఇంధనం అవసరం. ఆ ఇంధనం మరి పెట్రోలు పోసినప్పుడు అది ఫైర్ అయితేనే ఆ విమానం పైకి ఎగిరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన మనసుల్లో ఫైర్ ఉండాలి. ఏ ఫైరు? వేస్టేజ్ అనేటువంటి ఫైర్ ఉంటే మనం పైకి ఎదిగేటువంటి దానికి ఆకాశం అంతా అక్కర్లా, ఏదో 10 లక్షలు సంపాదించుకుంటే చాలు. అంటే స్థిరత్వంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీవితంలో ఎదురనేది ఉండదు. అలాగే వెస్టేజ్లో ఉండేటువంటి విధానం కానీ చూసినట్లయితే నాకు నేనే ఆశ్చర్యపోతున్నా. ఏంటి మనం ఈ వెస్టేజ్లో చేరాను, నాకు ఈ వయసుకు తగదు అని అనిపించినా కానీ ఏదో ఒక మూల అరే మనం ఎడిదిరిగి జీవితంలో స్థిరపడ్డాం. కానీ మనతో పాటు ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి విధానంతో నేను పనిచేయటం జరుగుతుంది. జీవితం అనేటువంటిది నడుస్తున్న కాళ్ళతో సమానం. జీవితం అనేటువంటిది ఎలా అంటే నడుస్తున్న కాళ్ళతో సమానం. ఎలాగా? ముందు నడిచేటువంటి పాదం గర్వపడదు, వెనక నడిచేటువంటి పాదం దిగులు పడదు. అయినప్పటికి కూడా అదన్నీ కూడా వాటికి తెలుసు, ముందుండది రేపు వెనక్కి వస్తాం, వెనక్కి ఉంది సెకండ్లో ముందుకు వస్తాం అనేటువంటిది. కాబట్టి ఈ పరిస్థితి మనిషి కూడా ఉంటుంది. ముందుండామని మనం గర్వపడకూడదు, వెనక ఉండామని బాధపడకూడదు. ఇవాళ ఉన్నటువంటి వెనక అనేటువంటిది రేపు ముందుకు వస్తావు అంటే కొంతమంది బాధపడుతున్నారు. ఎందువల్లంటే నేను చేరినప్పుడు బాగా శ్రమ చేశాను, నాకు ఇన్ని వేలు వచ్చినాయి, కానీ ఇప్పుడు మనకు చేరినటువంటి వాళ్ళు సరిగా పనిచేయట్లేదు అంటే నేను నా యొక్క లైఫ్ లెర్నర్స్ కూడా నాతో పాటు పనిచేసేటువంటి వాళ్ళకు ఒకటి చెబుతున్నా, చేర్చుకున్న తర్వాత ఎవరైతే ఫాలోఅప్ చేస్తారో వాళ్ళని అనుసరిస్తారో ఈ నెల కొన్నారు, వచ్చే నెల వచ్చేటప్పటికల్లా ఒక్కసారి జ్ఞాపకం చేయి, పోయిన నెల తీసుకున్నావు, ఈ నెల కూడా తీసుకొని ఒక్కసారి జ్ఞాపకం చేయకపోవటం వల్లే వాళ్ళు సరుకులు తీసుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి నేను కూడా ఆ కోణంలో వెనకబడ్డాను. కానీ నాకు ఒకటే ధైర్యం, మనం అంకిత భావంతో పనిచేస్తున్నాం. ఏ స్వలాభాపేక్ష అనేటువంటి నాకు లేదు. అందరం కూడా మా లైఫ్ లైనర్స్ కానీ మా అప్పలైనర్ రవి సార్ కానీ అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే క్రమంలో మనం ఒకటి అనుకుంటాం, బ్రతికితే ఎలా ఉండాలి, మహారాజులా బ్రతకాలనుకుంటాం.
అంతేకాదు ఆ బ్రతుకు అనేటువంటి దానికి మరి ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పినట్లు మనం చనిపోయిన తర్వాత 1,00,000 కళ్ళు చెమర్చాలని చెప్పారు. నాకు ఆ మాట జీవితంలో మర్చిపోలేను. ఆ కోణంలోనే మా ఊర్లో ఏదో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమని పేదవాళ్ళకి ఇటీవలే మేము మా కజిన్ బ్రదర్ ఒక ల్యాప్టాప్ మరి పేదవాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగే మా అబ్బాయిలు ఇద్దరు రవి వర్మ, రుద్రవర్మ, ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి బీటెక్ చదివి ఉద్యోగం కోసం అన్వేషణ చేసే క్రమంలో ఆ అమ్మాయికి మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాలన్నా, మెటీరియల్ని మరి ఆన్లైన్లో ఉండేటువంటి విషయాలు సేకరించాలన్నా, మరి ల్యాప్టాప్ కావాలన్నప్పుడు మరి మేము ల్యాప్టాప్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనం బ్రతకటం అనేటువంటిది ఎవరైనా బ్రతుకుతారు. బ్రతికితే మనం చేసేటువంటి పని ఎలా ఉండాలంటే మనకు అందరు కూడా ఇష్టపడేటువంటి సర్వం అందరూ కూడా ఇష్టపడాలి. బ్రతికేటప్పుడు బ్రతికితే మనం ఏం చేయాలంటే శత్రువు కూడా పొగడాలంట. మరి అది గొప్ప విషయం. మనం బ్రతికితే మన జీవిత గమనాన్ని చూసి శత్రువు కూడా అరే మన శత్రువు అయినప్పటికి కూడా వాడు ఏం చేస్తున్నాడు రా, ఎంత మంచి పని చేస్తున్నాడు, వెస్టేజ్లో చేరి మన ఆ గ్రామంలో కాదు మన తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపును గౌరవాన్ని పొందాడు అనేటువంటి భావన కలిగే విధంగా ఉండాలి. చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టుకునేట్టుగా ఉండాలి. చూడండి అది ఎంత గొప్ప విషయం. అంటే మన జీవిత గమనం అనేటువంటిది మరి ఎంత కష్టమైనటువంటిది అయినప్పటికీ కూడా స్థిరత్వంగా ఉండాలనేటువంటిది. మనం విజయం సాధించినప్పుడు మనం కొంతమంది అనుకుంటారు మనం విజేతలుగా ఇచ్చినప్పుడు అదృష్టం అనే అనుకుంటారు. అదృష్టం కాదు, మన శ్రమ. అదృష్టమే కాదు, ఏ మంత్రదానం పెట్టి ఆమ్ ఫీమ్ ఫట్ అంటే మనకి అదృష్టం రాదు, మనకి సంపద రాదు. ఏం చేయాలి? ఒక చక్కని ప్రణాళిక ఉండాలి. అలాగే కఠినమైనటువంటి శ్రమ ఉండాలి, అంకిత భావం ఉండాలి. ఈ 3 భావాలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి జీవిత గమనం అనేటువంటిది, జీవిత లక్ష్యం అనేటువంటిది చాలా నల్లేరు మీద బండి నడక. మళ్ళీ చిన్న చిన్న పల్లేరుగాయల మీద బండి పోతే ఏమవుద్ది? పల్లేరుగాయలు దేనికి పనికిరావు. కాబట్టి ఆ విధంగా మనం స్థిరత్వంతో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటువంటి దానికి చక్కని ప్రణాళిక వేసుకోవటం, అలాగే కఠినమైనటువంటి శ్రమ చేయటం, అంకిత భావం, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నాం మనం? సుబ్బయ్య శెట్టి గారి దగ్గర నుంచి, ఎంఎస్ఆర్ సార్ నుంచి, సురేష్ సార్ నుంచి, బ్రహ్మయ్య సార్ నుంచి, మరి ఆనంద్ సార్ నుంచి, మరి రవి సార్ నుంచి, శాన్య సార్ నుంచి, కోటి ఆనంద్ సార్ నుంచి మనం నేర్చుకోవడం జరిగింది. వాళ్ళైనా అప్లైనర్స్ అవ్వచ్చు. మాకు అప్లైనర్స్ అంటే ఎక్కడ లేని అభిమానం, వల్లమాలినటువంటి ప్రేమ, వాళ్ళలో ఉండేటువంటి మంచిని మనం గ్రహించాలి. మంచి అంటే ఏంటి? వాళ్ళు చెప్పింది మనం చేయటమే మంచి. అంతేగాని మనం ఏదో వాళ్ళకి ఒదిగి ఉండటం, లేకపోతే వాళ్ళకి నమస్కరించడం అనేటువంటి కాదు. నమస్కరించాలి, ఎప్పుడు మనసులో నమస్కరించాలి. కొంతమంది ఫీల్ అవుతారు ఏంటి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించినప్పుడు. కానీ నాకు సుబ్బయ్య శెట్టి గారన్నా, ఎంఎస్ఆర్ గారన్నా వాళ్ళకి కాళ్ళకి నమస్కరించాలనేటువంటి భావన నాకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా నేను వాళ్ళ మనసులకి పాదాభివందనం చేసుకుంటాను. అదే భావన మా అబ్బాయి మొన్న లండన్ నుంచి వచ్చినప్పుడు నేను మరి ఉదయాన్నే 5 గంటలకు వచ్చాడు. వస్తే నేను లేచి ఉంటే అప్పుడే లేచాను, మా ఆవిడ నిద్రపోతా ఉంది. వచ్చి కాళ్ళకి నమస్కరించాడు. అలాగే మా ఆవిడకి కూడా నిద్రపోతున్నప్పుడు కూడా కాళ్ళకి నమస్కరి, అది సభ్యత, సంస్కారం. అంతేకాదు మాతో పాటు పనిచేసినటువంటి మరి మరి సత్రం మల్లేశ్వర గారు ఉండే రిటైర్డ్ ప్రిన్సిపల్, మొన్న మా మనవరాలకి ఏదో ఓణీలు ఫంక్షన్ చేసినప్పుడు వస్తే మావాడు 42 ఏళ్ల వయసు కుర్రవాడు ఆయన కాళ్ళకి నమస్కరించాడు. తర్వాత నాకు రాత్రికి ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నా మీ అబ్బాయి ఎంత ఎత్తుకు ఎదుగుతాడని నేను అనుకోలేదు, ఏంటి నా కాళ్ళకు నమస్కరించాడంటే ఆయన రాత్రి కూడా ఆలోచన చేశాడు. ఆ రోజు రాత్రి ఆలోచన చేసి అంటే మరి మోహన్ రావు వాళ్ళ పిల్లల్ని
ఎంత క్రమశిక్షణతో పెంచాడు, ఎంత అంకిత భావంతో పెంచాడు, ఎంత ప్రేమపూర్వకంగా పెంచాడు, సభ్యత, సంస్కారం, చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాడు. కాబట్టి ఈరోజు ఆ రవివర్మ అనేటువంటి వ్యక్తి కాళ్ళకు నమస్కరించాడు అని ఆయన నాకు తెల్లారి ఫోన్ చేసి చెప్పినప్పుడు నా కళ్ళెమ్మ నీళ్లు తిరిగాయి. కాబట్టి అంత అంకిత భావం అనేటువంటి ఉండాలి. పెద్దవాళ్ళ ఎడల కాళ్ళకు నమస్కరించినా కానీ తప్పు లేదు. వాళ్ళకి ఎంత వినయంగా ఉంటే మనం అంత ఎదుగుతామనేటువంటి భావన కలిగి ఉండాలి. అంతేకాకుండా మరి ఈ వెస్టేజ్లో నేను చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, బాలి సార్ గారు ఎంత ప్లానుగా ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. 2004లో కంపెనీ పెట్టడం ఏంటి, 2026లో 6 కోట్ల మంది సభ్యత్వం మన దేశంలో ఉండటం ఏంటి, అన్నీ కూడా అంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఏవైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారం మనం నడిచేటువంటి కంపెనీ. జిఎస్టీ కానీ, టీడీఎస్ కానీ అన్నీ ఎవరైనా వచ్చినా కానీ మనకు వచ్చేటువంటిది రూపాయి రాని, ₹10 రాని, లక్ష రాని, 2 లక్షలు, అదంతా కూడా వైట్ మనీ మనది. అందువల్ల మనం వ్యాపారం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు గురి కావాల్సినటువంటి పని లేదు. అన్నీ కూడా క్రమశిక్షణతో, క్రమ పద్ధతిలో, క్రమ విధానంలో జరిగేటువంటి కంపెనీ కాబట్టి ఈరోజు ఎప్పటికప్పుడు మరి జనం పెరుగుతూనే ఉన్నారు, సభ్యులుగా చేరుతూనే ఉన్నారు. కాబట్టి మన వెస్టేజ్ అనేటువంటిది వేస్ట్ కంపెనీ కాదు. వెస్టేజ్ అనేటువంటిది ఒక నిర్దేశితమైనటువంటి క్రమశిక్షణ కలిగిన కంపెనీ, ఆన్లైన్ కంపెనీ, కంపెనీ టు కస్టమర్. కాబట్టి దీంట్లో ఎవరు మీడియేటర్స్ ఉండరు. కంపెనీ తయారు చేసిన వస్తువుని నువ్వే ప్రమోటర్వి, నువ్వే సేల్స్ మ్యాన్వి, నువ్వే వాడుకునేటువంటి వ్యక్తి కస్టమర్వి. కాబట్టి అటువంటి మంచి కంపెనీని 2004లో జూలై 1వ తారీఖున స్థాపించినటువంటి బాలి సార్కి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ క్రమశిక్షణ విధానాన్ని అమలు చేస్తూ ఎంఎస్ఆర్ అసోసియేషన్కి మన ప్రపంచవ్యాప్తంగా కూడా త్వరలోనే గుర్తింపును, గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి దానికి ఎంఎస్ఆర్ గారు చేస్తున్నటువంటి కృషికి కూడా, వారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సుబ్బయ్య శెట్టి గారు ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి, చెబితే చెయ్యాలి, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలని చెబుతున్నటువంటి మరి సుబ్బయ్య శెట్టి గారికి కూడా నా పాదాభివందనాలు మీ ద్వారా తెలియజేసుకోవటం అనేటువంటి జరుగుతుంది. మరి మనం అదృష్టం అనుకుంటాం, అదృష్టం అనేది ఎక్కడా లేదు. అదృష్టం అనేటువంటిది ఎప్పుడు ఉంటుందంటే నువ్వు 99 మార్కులు సాధించావు 100కి. ఆ అదృష్టం అనేటువంటిది కానీ ఉన్నట్లయితే ఆ మార్కు కూడా పడి 100కి 100% మార్కులు సాధించే అవకాశం ఉంది. కాబట్టి అదృష్టం అనేటువంటిది పిల్లలు పుట్టినప్పుడు అదృష్టవంతులం కాదు, పిల్లలు పుడితే మనం అదృష్టవంతులం కాదు. కానీ పిల్లల ద్వారా మనం గొప్పవారిగా గుర్తింపు పొందడం అనేటువంటి అదృష్టం. అది పిల్లలు కంటం అనేటువంటి అదృష్టం కాదు. పిల్లల ద్వారా ఫలానా వాళ్ళ తండ్రి అనేటువంటి పేరు తెచ్చుకోవటం అనేటువంటి గొప్ప అదృష్టం. ఆ అదృష్టాన్ని మరి నిరుపేదలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండారో నాతో సహా అందరం కూడా మనం అదృష్టవంతులం కావాలన్నట్లయితే ఒక గుర్తింపుని, గౌరవాన్ని మరి పొందేటువంటి దానికి మనం కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఎవరి భవిష్యత్తు, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎప్పుడు కూడా చూసి మోసపోకూడదు. నీ శ్రమ అనేటువంటిదే నీ ఆయుధం. నీ శ్రమజీవి, శ్రమ అనేటువంటి దాన్ని వెస్టేజ్ని నమ్ముకున్నాం. ఆ వెస్టేజ్ అనేటువంటి దాన్ని మనం పగలు రాత్రి 24/7 మాదిరిగా మనం పనిచేసేటువంటి విధంగా మన మనసు అనేటువంటిది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఆ పాత్ర అనేటువంటిది ఎలా ఉండాలి తెలుసా? ఆ మనసులో మనం పూలు పెడితే పూల కొండిలా కనపడదు. అలాగే మా మనసు అనేటువంటి చెత్త వేసామనుకో చెత్త కుండీలా కనపడదు. అలాగే
డబ్బు వేసామనుకో ధనకుండీలా కనపడ. అలాగే మనసులో ప్రేమ వేస్తే ప్రేమ కుండీలా కనపడదు. అలాగే మన మనసులో వెస్టేజ్ అనేటువంటి పాత్రలో వెస్టేజ్ వేసానుకో వెస్టేజ్ కనపడదు. వెస్టేజ్ అంటే డబ్బు సంపాదించేటువంటి వాళ్ళకి ముందు ఆరోగ్యాన్ని. అలాగా ఈ మనసు అనేటువంటి దాంట్లో మనం ఏం నింపుకోవాలి? వెస్టేజ్ 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 అనేటువంటి దాన్ని నింపుకున్నట్లయితే నీవు వెస్టేజ్లో నెంబర్ 1 స్థానానికి ఎదుగుతావు. తద్వారా పిల్లల భవిష్యత్తుకి నువ్వు మార్గదర్శకులుగా నిలుస్తావు. ఎవరైనా కానీ మన ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శ్రమ చేయిందే ఏదీ రాదు. దానికి ఏం చెప్పాడు అంటే మనిషి జీవితం శ్రమజీవిగా మారితేనే మరి కష్టపడాలి. కష్టపడిన తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టపడటం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. అనగా అనగా రాగమతి శైలుచునుండు, తినగ తినగ వేము తీయగా నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. రాగం నేర్చుకోవాలంటే రోజు సాధన చేసామనుకో ఆ రాగం అనేటువంటి ముందు కఠినంగా ఉంటుంది, కానీ అది సాధన చేసేస్తుంది మధురంగా మారుతుంది. అలాగే వేపాకు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వేపాకు నవ్వుతుంటారు. మొట్టమొదట చేదు పుట్ట, ఆ తర్వాత తినగా తినగా ఏమవుద్ది, అది కూడా తీగా ఉంటుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన చేసినట్లయితే అనుకున్నటువంటి పని నేను తప్పకుండా నెరవేర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా వెస్టేజ్కి అంకిత భావంతో పనిచేయాలి. ఆ అంకిత భావం ఎప్పుడు వస్తుంది అన్నట్లయితే నీవు 24/7 లక్ష్యంతో ముందుకు నడవాలి. మరి మనకి 450 రకాలు ఉన్నాయి. ఆ 450 రకాల్లో మరి ఎప్పటికప్పుడు మరి మనం వాటిని గమనించాలి. అంటే ఏంటి, మనకి హోమ్ నీడ్స్, గృహానికి కావాల్సినటువంటి వస్తువులు ఏమేంటి మనం చూసినట్లయితే నిత్యం వాడేటువంటి ఆయిల్, మరి ఆయిల్ అనేటువంటి రైస్ బ్రెయిన్ ఆయిల్, తవుడుతో తీసినటువంటి నూనె, కల్తీ లేనటువంటి నూనె, నిల్వ చేసుకుంటానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి నూనె అని మనకి దాంట్లోనే మనకి బాటిల్ మీద రాస్తారు. అంతేకాకుండా మీకు కానీ నచ్చకపోయినట్లయితే మరి మేము తిరిగి తీసుకుంటామనేటువంటిది కూడా దాని మీద రాస్తున్నారు అన్నట్లయితే దాంట్లో ఎంత దమ్ము ధైర్యం ఉంటే రాస్తారు. అది మామూలు విషయం కాదు. అది ఒక బాలిసారికే సాధ్యమైంది. మనం వాడేటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి దానికి అవకాశాన్ని మరి కల్పించారు. దాంతోపాటు మనకి సోపులు, 5 రకాలైనటువంటి సోపులు ఉన్నాయి. అలాగే మరి బాత్రూమ్ క్లీనర్ ఉంది, డిష్ వాష్ ఉంది, ఫ్లోర్ క్లీనర్ ఉంది. అటువంటి గృహానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా మనకి మరి మన ఇండియాలోనే 3000 షాపులు ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి మనకి కిరాణా షాపులో తీసుకోవాల్సిన అన్నీ కూడా అక్కడ తీసుకొని ముందు ఆరోగ్యాన్ని సమకూర్చుకొని తర్వాత ఆదాయం కోసం పరుగులు తీస్తుంది. అలాగే మనకి రోగాలు, మనిషి అంటేనే రోగాల పుట్ట, లేని రోగం అంటూ ఉండదు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఫుడ్ సప్లిమెంటరీ, మనం ఈ ఫుడ్ సప్లిమెంటరీ అంటే మన మనిషిలో ఏ విధమైనటువంటి కణాలు లోపించాయో ఆ కణాలని సమకూర్చేటువంటి ఆహారాన్ని మనకి క్యాప్సిల్ రూపంలో, డ్రాప్స్ రూపంలో, మనకి మరి ఫుడ్ రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అవి మనకి వాడటం ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశం ఉంది. దానికి నేను ఒక 2 చిన్న ఉదాహరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్ల అన్నట్లయితే మాకు మా వేటపాలెం అన్నట్లయితే సారస్వతి నికేతన్ లైబ్రరీ, అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి, ఇప్పుడు దాదాపుగా 1,25,000 బుక్స్ ఉన్నాయి. నేను అటువంటి ఊరిలో పనిచేయటం జరిగింది. అక్కడ
మరి లైబ్రరీ మేడం గారు ఉన్నారు, శ్రీవల్లి మేడం గారు. ఆమె మేము తరచూ కలుసుకుంటాం. ఆమె ఒకరోజు చెప్పింది, మా అక్క నడవలేకపోతుందండి, ఇబ్బంది పడుతుంది. ఒక 500 మీటర్లు నడవాలంటేనే చాలా ఇబ్బంది పడి మధ్యలో ఒకటి రెండు చోట్ల ఆగుతుందని అని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పా, మేడం గారికి ఒక భరోసా ఇచ్చా, మీ మీ అక్క ఏ విధమైన ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ ఆయాసం రొప్పు అనేటువంటిది పటాపంచలైపోద్దని నేను అలోవెరా ఆమ్లా ఇచ్చా. ఆమ్లా ఇచ్చిన తర్వాత ఒక 15 రోజుల కల్లా నేను అడిగా, ఎట్లా ఉంది వాడుతుంటే అంటే ఆమె ఇప్పుడు ఆయాసం రొప్పు అనేటువంటి పోయింది. ఆమె వెంటనే ఎక్కడ మధ్య ఆగకుండా వచ్చి తన పని తాను చేసుకుంటుందని చెప్పినప్పుడు నాకు ఎక్కడ లేనటువంటి ఆనందం వచ్చింది. అట్లా ఆ ప్రోడక్ట్ అనేటువంటి దానికి అంత వాల్యూ, గుర్తింపు, వితౌట్ కెమికల్స్ అనేటువంటి లేకుండా మరి బాలీ సార్ గారు ఈ ప్రోడక్ట్లు తయారు చేస్తున్నది చాలా ఆశ్చర్యం వేసింది. అట్లాగే మరి బ్యూటీ కేర్, ఆడవాళ్ళు అందమే ఆనందం. నేను లండన్ పోయినప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళు కూడా ఆడవాళ్ళు మేకప్ వేసుకోకుండా బయటికి రారు. అంటే వాళ్ళకి అదొక హాబీ. అంటే ఏంది, ఎవరైనా కానీ జీవితంలో అందంగా ఉండాలని కోరుకోవటం తప్పులేదు. కాబట్టి ఆ బ్యూటీ కేర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అవి అన్నీ కూడా వాడుకున్నట్లయితే ఆడవాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. అలాగే మనకి నేను మా మిత్రురాలు ద్వారా ఒక అమ్మాయికి మేము ఈ మొటిమలు, అయితే గొల్లలో ఈ చర్మం అంతా కూడా బ్లాక్ అవటం, ఇటువన్నీ అన్నీ కూడా వచ్చినప్పుడు మేము వాటిని సంబంధించినటువంటి మందులు ఇవ్వటం జరిగింది. ఇచ్చినప్పుడు 20 రోజుల కల్లా ఆమె నేనే గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది. అది చాలా ఆనందం వేసింది. అంటే బ్యూటీ కేర్, ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆ రోజు నుంచి నేను మావిడికి కూడా వాటికి సంబంధించినటువంటి క్రీములు తెచ్చి ఇవ్వటం, వాడుకోవటం జరుగుతూ ఉంది. అంటే ఏంది, మనం ముందు వాడాలి, వాడిన తర్వాత ఒకరికి చెప్పాలి. అలాగే అగ్రి ప్రొడక్ట్, వ్యవసాయానికి సంబంధించినటువంటివి మరి ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో మనం, నా మిత్రుడు ఒకరికి నేను చెప్తే ఆయన పొలం వేసాడు, 1 ఎకరం వేసాడు. మామూలుగా ధాన్యం 25 బస్తాలు వచ్చేటువంటి, ఆ 25 బస్తాలు వేసిన తర్వాత మనకి అగ్రి ప్రోడక్ట్ ఉంటే వాటిని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ సంవత్సరం 25 బస్తాలల్లా 35 బస్తాలు పండింది. అంటే అవి కూడా కెమికల్స్ లేకుండా తయారు చేసినటువంటి ఈ అగ్రి ప్రోడక్ట్లు. కాబట్టి మన జీవితం అనేటువంటిది కలుషితమైనటువంటి శరీరం. ఆ కలుషితమైనటువంటి శరీరాన్ని కల్మషం లేకుండా చేసుకోవాలన్నట్లయితే మరి మనం వాడేటువంటి వస్తువులు, ఇంట్లో వాడేటువంటి వస్తువులన్నీ కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను కూడా ఏం చేస్తానంటే, నాకు ముందు చూపుతో నేను అలోవెరా కానీ, ఆమ్లా కానీ, మరి రవి సార్ గారు చెప్పినప్పుడు గ్రిల్ ఆయిల్ కానీ, ఫుడ్ ప్యాచెస్ కానీ నేను వేసుకోవటం జరుగుతుంది. అంటే ఏదో బతకాలి, ఏదో సాధించాలని కాదు, ఆరోగ్యవంతంగా ఉండాలి. అంటే నా జీవితంలో నేను 2 లక్ష్యాలు పెట్టుకున్నాను. కర్ర పట్టుకోకూడదు, మంచంలో పడకూడదు. అది నేను దేవుణ్ణి ప్రార్థించేటువంటి దానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగా మనకి ఆ విధంగా ఉండాలన్నట్లయితే మనకి వెస్టేజీ ఉత్పత్తులు చాలా ఉపయోగపడతాయి.
అవి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే నీకు శారీరకంగా ఆరోగ్యం ఉంటావో అప్పుడు వెస్టేజ్ గురించి ఆలోచించేస్తావు. దాని ద్వారా నువ్వు ముందుకు పరిగెత్తావు. నేను చేరినప్పుడు అనుకున్నా, ఏంటి ఈ వెస్టేజ్ అంటున్నారు, రోజు ఉదయాన్నే జూమ్ మీటింగ్ అంటున్నారు, ఈ వయసుకు నాకు తగునా అనుకున్నా. కానీ మా ఆవిడ అప్పుడప్పుడు చిరాకు పడతా ఉంటుంది. ఏవండి ఎందుకు మీకు ఈ వయసులో కూడా ఈ పని ఏంది, మనకు అన్ని విధాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి, నీకు పెన్షన్ వస్తుంది, నేను జాబ్లో ఉన్నాను, పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారు, నీకెందుకంటే, కాదమ్మా మనం కొంతమందికి సహాయం చేయాలి, కొంతమంది మరి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అనేటువంటి ఆలోచనతో నేను ఈ పని చేస్తున్నా. ఒక్కొక్కసారి అనుకుంటాను, ఏంటి నా జీవితం ఏంటి, నేను చేసేటువంటి పని ఏంటి అని అనుకున్నా. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా కానీ నా జీవిత లక్ష్యం ఒకటే. నేను డబ్బు సంపాదించడం అనేటువంటి కానీ జరిగినట్లయితే, ఆ వచ్చేటువంటి డబ్బు ఏదైనా ఉన్నట్లయితే సేవాభావానికి, సేవ చేసేటువంటి వారికి, నిరుపేదలైనటువంటి వాళ్ళని ఆదుకునేటువంటి దానికి, వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి కోసం నా వంతు సహాయం చేయాలనేటువంటి దాని ఉద్దేశం చేత నేను ముందుకు వచ్చాను. వెస్టేజ్ వెస్టేజ్ అంటే మనం అనుకుంటాం అది ఒక నమ్మకం, ఒక బ్రాండ్, ఒక ఐఎస్ఐ బ్రాండ్ లాంటిది ఆ వెస్టేజ్ అనేటువంటిది. దాంట్లో మరి ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నటువంటి ఆడవాళ్ళు వాడేటువంటి ప్యాడ్స్ ఉన్నాయి, అవి కొంతమందికి ఇచ్చారు, అవే కావాలని అంటున్నారు. కాబట్టి వెస్టేజ్ అనేటువంటిది ఒక చిన్న పదం అనుకుంటాం, కానీ చదవటానికి ఎంత టైం పడుతుంది? ఒక సెకండ్ పడుతుంది. ఆలోచిస్తే ఒక నిమిషం పడుద్ది. అర్థం చేసుకుంటే ఒక రోజు పడుద్ది. నిరూపించుకోవటానికి కొంత సమయం పడుద్ది. వెస్టేజ్లో నువ్వు గుర్తింపు పోవాలన్నట్లయితే కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు ఓర్పుగా, నేర్పుగా నువ్వు పనిచేసినట్లయితే నువ్వు లక్షాధికారిగా, కోటీశ్వరుడుగా మారేటువంటి తీర్పు వస్తుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా పని చేయాలని మరి అనుకుంటున్నాను. మరి మన జీవితం అనేటువంటి దాంట్లో ఈ వెస్టేజ్ ఉత్పత్తుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అదే నాకు మరి ఈ సంవత్సర కాలంలోనే నాకు తెలిసింది. అదే 2-3 సంవత్సరాలు ముందైనట్లయితే ఇంకా నేను హెల్దీగా ఉండేటువంటి దానికి అవకాశం ఉండేది. నేను చేరినప్పుడు 72 కేజీలు ఉన్నా, ఇప్పుడు నేను 65 కేజీలు ఉన్నా, 7 కేజీలు తగ్గి. వెస్టేజ్ ఉత్పత్తుల ద్వారా కానీ, నేను చేసేటువంటి వ్యాయామం ద్వారా కానీ మరి మనం పనిచేసినట్లయితే, మనం అంకిత భావంతో పనిచేసినట్లయితే మరి ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరేటువంటి అంటే ఏంది, ఓపిక, కోరిక, తీరిక ఉండాలి. ఓపిక ఉండాలి, కోరిక ఉండాలి, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలన్నటువంటి కోరిక ఉండాలి. మరి అటువంటి ఓపిక, కోరిక, తీరిక ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని తేలిగ్గా చేరేటువంటి అవకాశం ఉంటుంది. మరి నేను నా జీవిత గమనాన్ని ఇప్పుడు నాకు 71, 75, ఇంకొక 4 ఏళ్ళు నేను గట్టిగా ప్రయత్నం చేస్తామనేటువంటి ఆత్మవిశ్వాసంతో నేను పనిచేస్తున్నాను. నాకు మా సతీమణి పుష్పవల్లి మేడం గారు ఉన్నారు. మరి ఆ మేడం గారు మరి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో మరి సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. మరి పనిచేస్తూ నన్ను ఒక మంచి లక్ష్యం వైపు ప్రయాణించేటువంటి దానికి ఆమె తోడ్పాటు అనేటువంటిది, మా పిల్లల తోడ్పాటు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా మరి భార్యాభర్తల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతారని, అదేవిధంగా ఆనందంగా ఉండటం అనేటువంటిది మనం ఏమంటాం, డబ్బులు ఆస్తులు ఉంటే ఆనందంగా ఉంటామండి, అది కాదు. ప్రతిరోజు మన గుర్తు పెట్టుకొని పలకరించేటువంటి వెస్టేజ్ మిత్రులు ఉంటేనే అది ఆనందం, ఆప్యాయత, అనుబంధం, ప్రేమ అనేటువంటి ఉంటుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి అటువంటి ఆనందాన్ని, ఆప్యాయతని, అనుబంధాన్ని అలాగే ప్రేమపూర్వకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటానికి
వెస్టేజ్ అనేటువంటిది మనకి మార్గదర్శకంగా నిలుస్తుందని, మనం అందరం కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని, అందరూ కూడా లక్షాధికారులు కావాలని, ఆ లక్షాధికారులు కావటానికి ఒకటే, ఒకప్పుడు ఒక ఐడియా జీవితాన్నే మార్చేసిందంటారు. కానీ నేను అంటాను, ఒక వెస్టేజ్ ఐడి మన జీవితాన్నే మార్చేస్తుందని నమ్ముతూ, మరి నాకు తెలియనటువంటి ఏవో చిన్న చిన్న మాటలు చెప్పాను. ఆ మాటల్ని మీరు నమ్మి, విశ్వసించి, మరి ముందుకు నడిచి, నేను చెప్పినటువంటి మాటల ద్వారా కొంతమంది ఉత్సాహవంతులై, ఉద్రేకవంతులై, ఫైర్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి విధంగా ముందుకు సాగుతారని, అలాగే మనం అంతా కూడా ఊహల ఉయ్యల్లో ఊగుతూ, తూగుతూ, సాగుతూ ఉన్నట్లయితే మనం బొక్కబోర్ల పడతాం. ఊహలు కాదు. మనం మరి ఏపీజే కలాం గారు చెప్పినట్లుగా కలలు కట్టం కాదు. ఆ కలల్ని నెరవేర్చుకోవటం అనేటువంటిది మనం చేసేటువంటి దానికి ముందుకు సాగుతారని, మరి మా లైఫ్ లైనర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా, నేను అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. చెప్పేటువంటి దానికి కృష్ణవేణి మేడం గారు కానీ, అలాగే విజయ్ కుమార్ గారు కానీ, గోవర్ధన్ సార్ గారు కానీ, అలాగే డాక్టర్ బాబురావు గారు కానీ, అలాగే కిరణ్మయి మేడం గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి పేరు పేరున కొంతమంది పేర్లు ఉదహరించలేదని ఫీల్ అవ్వకాల్సిన పని లేదు. అందరూ కూడా నా మనసులో ఉన్నారు. ఆ మనసులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మనం ఎక్కడైతే చిన్న తప్పు చేస్తున్నామో ఆ తప్పును సరిదిద్దుకొని మనం అందరూ కూడా ప్రయాణం చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ, మరి మాకు మెంటర్గా ఉన్నటువంటి మా లైఫ్ లైనర్ అయినటువంటి వాళ్ళతో పాటు మా అప్లైనర్ అయినటువంటి రవి సార్ గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానని, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విధానం, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క అభిమానం అన్నీ కూడా నా మనస్సులో జీవితాంతం ఉంటాయని నేను నమ్ముతూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రవి సార్ గారికి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ వారికి, అందరికి కూడా మరి మరి నమ్ముతూ, అలాగే తిమోతి సార్ యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయన గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎందువల్లంటే ఆయన మరి మైసూరు పోయినప్పుడు మా అందరికి కూడా మార్గదర్శకంగా నిలిచాడు. ఎక్కడికక్కడ ఏ విధంగా ఏం చేయాలి, ఎలా చేయాలని భాస్కర్ సార్, ఇటువంటి వాళ్ళని, వెంగళరెడ్డి సార్, అందరూ అన్ని పేర్లు చెప్పినా కానీ అందరి పేర్లు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. కొంతమంది పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. ఎందువల్లంటే జ్ఞాపశక్తి, వయసు పెరిగేందుకు జ్ఞాపశక్తి తగ్గుద్ది అంటారు. అందువల్ల అటువంటి మహనీయుల యొక్క, గొప్పవాళ్ళ యొక్క అడుగుజాడలో మనం కూడా నడిచి, మీ అందరూ కూడా వచ్చే సంవత్సరం ఇదే సమయానికి కొత్త వాళ్ళైతే లక్షాధికారులు కావాలని, ఆల్రెడీ లక్షాధికారులు అయినటువంటి వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు కావాలని మనస వాచ కర్మణ ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఇంతటితో నా యొక్క టెస్టిమోనీని మరి విరమించుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. మీ జీవిత చరిత్ర చాలా అందరికి అర్థమయ్యే రీతిలో అందరికి ఇన్స్పిరేషన్ గా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ. మీరు మన టీంలోకి రావటం చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మీరు పరిచయం అయిన తర్వాత నా మైండ్ సెట్ లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే స్టార్టింగ్ లో కొంచెం అగ్రెసివ్ గా ఉండేవాడిని. ఇప్పుడు కొంచెం ఓపిక ఉందంటే, కొంచెం ఆలోచించి వెళ్తున్నానంటే మిమ్మల్ని గెలిచిన తర్వాత. ఎందుకంటే ఏ విషయాన్ని కూడా వెంటనే రియాక్ట్ అవ్వరు, రెస్పాండ్ అవుతుంటారు. అది నేను చూసి మీ దగ్గర ఉన్న ఓపిక కొంత నేను ఎంతో కొంత ఫాలో అవ్వబట్టి ఈరోజు నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఈరోజు మీరు మాట్లాడిన మాటలో సార్ ఒక పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. మనం మనసులో ఏది నింపుకుంటే ఆ విధంగా మనం ముందుకు వెళ్తామని. మనసులో చెత్తను నింపుకుంటే, నెగిటివ్ అనే చెత్తను నింపుకుంటే మన లైఫ్ కూడా అలానే ఉంటుంది. పూలకుండి అంటే పాజిటివ్ అనే ఆలోచనలు నింపుకుంటే మన మనసులో, మన జీవితం కూడా పూల బాటలాగా మారుతుందని మాట్లాడారు. ఆ పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది సార్. ఇలానే మీరు మాకు స్ఫూర్తినిస్తూ, దిశానిర్దేశం చేస్తూ మాతో జర్నీ చేయాలని, దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మీ ద్వారా 100 మందికి ఆరోగ్యాన్ని, 100 మందికి ఆదాయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, చాలా మంది వేస్టేజ్ అంటే చాలా చిన్న చూపు చూస్తుంటారు. ఏదో పని చేయటం చేతగాని వాళ్ళు, సంపాదన లేని వాళ్ళు, లేదా చదువుకోని వాళ్ళు, జీవితంలో సెటిల్ కాని వాళ్ళు చేస్తున్నారేమో, చెయ్యాలేమో అనుకుంటారు. కానీ ఆలోచించండి, ఇంకా కొంతమంది చిన్న చిన్న జాబులు చేస్తూ, లేదంటే నేను ఇన్ఛార్జిని పాంసీలో, లేకపోతే ఇంకో చోట అని చెప్పి చిన్న చిన్న వాటిలోనే మనం ఆగిపోతున్నాం. కానీ గురువు గారు స్టార్టింగ్ నుంచి చెప్పినట్టు దాదాపుగా నెల ఆదాయం లక్షల్లో ఉంటుంది. కానీ అలాంటి వ్యక్తి వయసు చూడండి, 71 సంవత్సరాల వయసు, ఇంకా ఏదో ఒకటి చేయాలి, ఎంతో కొంతమంది మంచి చేర్చాలి, మంచి చేరవేయాలనే ఉద్దేశంతో ఓ వయసు 70 కానీ మనసు 21 అని చెప్తుంటారు. ఆ విధంగా డెడికేషన్గా పని చేస్తాను. నేను ఓన్ మీటింగ్స్కి వెళ్ళానంటే నేను టైం అయిపోయిందని రావటమే, కానీ 9 to 9 నాతో పాటు తిరుగుతూ ఉంటారు. అంత ఓపిక అనమాట ఈ వయసులో కూడా. అందువల్లే జీవితంలో అంతా ఎత్తుకు ఎదిగారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. మా అందరికి కూడా ఆనంద్ సార్ కానీ మాకు కానీ మీరు ఎప్పుడు స్ఫూర్తినిస్తుంటారు. మీరు వచ్చిన తర్వాత మాకు ఇంకా చాలా ధైర్యం వచ్చింది పర్సనల్గా. ఇలాంటి గొప్ప వ్యక్తులు వచ్చారంటే మీ ద్వారా చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యారు సార్, డిసైడ్ అయ్యారు కూడా మీరు రావటం ద్వారా. ఆ విధంగా కూడా ఇండైరెక్ట్గా కూడా మా అందరికి సపోర్ట్గా ఉంటున్నారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. సాయిన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ రవి సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ గురువు గారు, బిఎంఆర్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బిఎంఆర్ అంటే బిఫోర్ వెస్టేజ్ కూడా బ్రాండ్ ఆ చుట్టుపక్కల వేటపాలెం కానీ చీరాల మొత్తం ఏరియాల్లో. ఎందుకంటే ఎవరికి సహాయం చేశారన్నా, ఎవరికి సహాయం పొందారన్నా మీ పేరే నేను వింటా ఉన్నాను. సో అటువంటి వ్యక్తి మన టీంలో, మన వెస్టేజ్ ఫ్యామిలీలో జాయిన్ అవటమే కాదు, ఈ వయసులో లేదంటే ఇంత కంఫర్ట్ జోన్ లో ఉన్న మీరు వెస్టేజ్ ని ఒక మాట చెప్పారు, కన్సిస్టెన్సీ, స్థిరత్వంగా చేయాలి అని. సో లైఫ్ లో స్థిరత్వంగా చేశారు కాబట్టి ఉన్నతమైన స్థానాలకు ఎదిగారు మీరు. అదే విధంగా మీ పిల్లలు కూడా వెల్ సెటిల్డ్, మీరు ఏమి కావాలంటే అది ఇచ్చేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. ఈ రోజు ఆడి కారు కావాలన్నా, బెంజ్ కారు కావాలన్నా, BMW కావాలన్నా ఇంటి ముందు ఒక్క సెకండ్ అంటే ఆలోచించేలోపు ఇంటి ముందు పెట్టేటువంటి స్థానాలు కలిగినటువంటి పొజిషన్ లో ఉన్నా కూడా ఎస్ నేను ఇది కాదు, స్టార్టింగ్ ఏదైతే మీరు మీ తాతగారి దగ్గర భావాలు తీసుకున్నారో 10 మందికి మంచి చేయాలి, నేను బలవంతుని అయితే నా ఆలోచనలు మీరు ఎప్పుడు చెబుతుంటారు. అది చేస్తూనే వెస్టీలో వచ్చే ప్రతి రూపాయి కూడా మళ్ళీ సేవకే నేను ఖర్చు పెడుతున్నాను గురువు గారు. ఈ రోజుల్లో మీలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. సో అటువంటి వ్యక్తి మన ఫ్యామిలీలోకి రావడం, రవి సార్ అన్నట్టు మేము ఎప్పుడు కూడా మీ గురించి మాట్లాడుకుంటున్నాం. మేమున్నంత వరకు, వెస్ట్ ఉన్నంత వరకు మీ బ్రాండ్ ఎలానే స్థిరస్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా మీరు మీ యొక్క వర్క్ స్టైల్లో కావచ్చు ఆదర్శంగా మీరు నిలిచారు. సో ఈ రోజు జూమ్ లో హైలైట్ థింగ్ నేను అనుకున్నది, నేను అందరం పాటించాల్సిన విషయం నేను ఏమనుకుంటున్నానంటే కన్సిస్టెన్సీ, స్థిరత్వం. బిజినెస్ లో అప్ అండ్ డౌన్ ఉంది కాక చెక్కు పెరగొచ్చు తరగొచ్చు, కానీ మన మైండ్ సెట్ లో మాత్రం ఎక్కడ అప్ అండ్ డౌన్ ఉండకూడదు. మనం ఎదగాలనుకుంటే ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్ అని చెప్పేసి నిరూపించినటువంటి గ్రేట్ లీడర్ మీరు. థ్యాంక్ యూ గురూజీ. జీవితాల్లో చాలా మంది పాఠాలు చెప్పారు. థ్యాంక్ యూ. జీవితాల్లో చాలా మందికి మాబోటి వ్యక్తులు పాఠాలు చెప్పారు. బట్ పాఠాలు చదవటం కాదు, కానీ ఆ పాఠాల్లో ఉన్న విషయాన్ని పాటిస్తూ అందరికి ఇప్పుడు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. మీ ఆయుష్ ఆరోగ్యం ఇంకా పెరగాలని, ఇంకా 100 మందికి ఆదర్శం నిలవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను గురువు గారు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్స్ అండి ఆనంద్ సార్. మీరు చెప్పేటువంటి మీ మాటలోనే పేరులో ఉంది ఆనంద కిరణ్ అని. మీ మనసులో ఆనందం ఉంది, మనుషుల్లో ఆనందం ఉంది. 10 మందికి మంచి చేయాలనేటువంటిది వాళ్ళు ఎదిగే కొద్దికి ఎక్కువ ఆనందాన్ని పొందేటువంటి వ్యక్తి మీరని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ పోటీ వ్యక్తులు పాదాభవందనాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే వ్యక్తి పరంగా కాదు కానీ వ్యక్తిత్వ పరంగా కూడా చాలా గొప్ప మనసు మీది. సో ఆ విషయాలు మేము ఎప్పుడు ముందుకెళ్తున్నాం. కొంతమంది కొత్త వారికి మనం గమనించాలి లీడర్స్. ఒక వ్యక్తిని ఎంతమంది మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తులు చాలా ఉన్నతమైన భావాలు, ఆలోచనలు ఉంటాయి. సో గురువు గారు మైసూర్ ట్రైనింగ్ కి వచ్చారు, బూట్ క్యాంప్ కి వచ్చారు, ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నారు, జూమ్ అటెండ్ అవుతున్నారు. సో ఆదర్శంగా మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు వయసు ఉంది, ఓపిక ఉంది, అన్నీ ఉన్నాయి, అవసరం, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ అవకాశం ఉంది.
బట్ గురువు గారికి ఇవేవి కూడా ఈ రోజులో వయసు సహకరించకపోయినా, ఆర్థిక అవసరాలు లేకపోయినా, ఇబ్బందులు లేకపోయినా వస్తున్నారంటే 10 మందికి మంచి చేయాలి. నేను ఉన్నంత వరకు నా వాయిస్ ద్వారా స్టార్టింగ్ చెప్పాడు, నా వాయిస్ ద్వారా, నా మాటల ద్వారా ఎంతో కొంతమంది ఇక్కడ చైతన్యపరచాలని ఒక ఆలోచన కలిగిన వ్యక్తి కాబట్టి మేము ఎంతగా గురువు గారిని భావిస్తున్నాం. ఎంఎస్ఆర్ గురువు గారు, సుబ్బయ్య సార్ తర్వాత మనం నేను కానీ రవి సార్ కానీ ఎక్కువగా వాల్యూ ఇచ్చేది ఎవరంటే బిఎంఆర్. సో థ్యాంక్ యూ గురుజీ. మిగతా ఒక అవకాశం థ్యాంక్ యూ. 1 సెకండ్. థ్యాంక్ యూ రవి థ్యాంక్ సార్. యూ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాయన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. కోస్ట్ ఉంది, మీకు అన్ని గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మరి గురువు సార్ గారు. మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ.